ప్రభుత్వము వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తారీఖు 2 ప్రోగ్రామ్స్ ఇమ్మీడియట్గా ప్రామిస్ చేసిన ఇంప్లిమెంట్ చేసింది. అందులో మొదటి ప్రోగ్రామ్ ఇది మహాలక్ష్మి. సో మహాలక్ష్మి ప్రోగ్రాము డిజైన్ లోపల కేవలము మీ జర్నీ చేసినప్పుడు అమౌంట్ ప్రభుత్వం భరించడమే కాదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ మాట్లాడినప్పుడు మీరు చూసి ఉంటారు. సో ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ఫస్ట్ మహిళలు బయటకు రావాలి. వచ్చి మీకు ఏదైనా అవసరం ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి పని చేసుకొని వచ్చేందుకు అవకాశం, అంటే మీ మూమెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మంచి ఉద్దేశంతో పెట్టారు. అది సక్సెస్ఫుల్గా మనము గత సంవత్సరం 8 నెలల నుండి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది పెరిగింది అనేందుకు నిదర్శనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీరితో మాట్లాడినప్పుడు నిజామాబాద్ రీజియన్ లోపల ఇంతకుముందు 250 బస్సులు ఉండేవి. 250 బస్సులు ఈ స్కీమ్ ప్రారంభం కాకముందు ఉన్నప్పుడు మహిళలు ప్రయాణం చేసేటప్పుడు, పురుషులు కూడా ప్రయాణం చేసేటప్పుడు. సో ఫ్రీగా ఇవ్వకపోతే ఈ 200 బస్సులు సరిపోయేది. ఇంతే ప్రయాణం అవుతుండే, రెగ్యులర్గా జనాభా పెరుగుతుంది కాబట్టి 5-10 యాడ్ చేసుకుంటూ పోతారు. కానీ ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత మహిళా ప్రయాణికుల కోట్ల రూపాయలు మనము రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లిస్తాం. 6,680 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఈ సంవత్సరం 8 నెలల లోపలనే పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క సంవత్సరం దాదాపు 4 నుండి 4,000 వరకు, దాదాపు 4,000 వరకు పేమెంట్ చేసుకుంటూ వెళ్తుంది సంవత్సరానికి. ఫ్యూచర్ లోపల ఇదే ఇంకా నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచుకుంటూ వెళ్తే, మహిళల ప్రయాణం పెరుగుతూ వెళ్తే సంవత్సరానికి 5,000-6,000 కోట్లు కూడా ప్రభుత్వం భరిస్తుంది. కానీ ఇది మహిళల అభ్యున్నతి కోసమని మిగతా అన్ని స్కీమ్స్తో పాటు ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. అందరూ కూడా మహిళలు దీన్ని ఉపయోగించుకొని మీ పనులు ఈజీగా చేసుకొని మీ డెవలప్మెంట్ లోపల మహాలక్ష్మి స్కీమ్ కూడా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. రేవంత్ సార్ వచ్చింది, మాకు ఇక్కడ సౌకర్యం బాగానే ఉంది. ఈ బస్సు ఫ్రీ అన్న నుండి మాకు కూడా ఇంకా ఆదాయం కొంచెం పప్పు చేసుకుని